సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని భద్రత కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం 2 హెలికాప్టర్లు సిద్ధం చేసింది. ఒకటి విజయవాడలో, మరొకటి విశాఖలో ఉంచాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ ధనంలో రాజకీయ ప్రచారం చేస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధనంలో 2 హెలికాప్టర్లు ఏర్పాటు చేశారని, ఈ విషయంపై గ్యాజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారని ఎంపీ రఘురామ సిఈసికి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖర్చుతో ఇలా హెలికాప్టర్ ఏర్పాటు చేయడంపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3.82 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని ఎంపీ రఘురామకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ హెలికాప్టర్ డ్రామాలు ఆడుతుందని రఘురామ విమర్శించారు. వ్యక్తిగత భద్రత కారణాలుగా చూపిస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు హెలికాప్టర్లో భారీగా నగదును తరలించేలా జగన్ యత్నించే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలని రఘురామ కోరారు. హెలికాప్టర్ను కూడా తనిఖీలు చేసేలా అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.